గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ చేతుకున్న ఉంగరాలపై జన సైనికుల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని పవన్ కళ్యాణ్ ఎందుకు ధరించారు? పండితులు ఏం చెబుతున్నారు? నాగబంధం, కూర్మావతారం ఉన్న ఉంగరాలు ధరిస్తే రాజయోగం సిద్ధిస్తుందా? జనసేనాని పవన్ కళ్యాణ్ చేతికి మధ్య రెండు ఉంగరాలు కనిపిస్తూ బాగా హైలైట్ అవుతున్నాయి. పవన్ తన కుడి చేతి వేళ్లకు ఒకటి తాబేలు ఉంగరం, రెండోది నాగప్రతిమ ఉంగరం ధరిస్తున్నారు. పవన్ వేదికపై మాట్లాడే సమయంలో ఈ ఉంగరాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. గత కొన్నాళ్లుగా పవన్ ఎందుకు ఈ ఉంగరాలు ధరించారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చాలామంది తమ చేతికి కొన్ని రకాల ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. ప్రధానంగా రకరకాల రంగులలో రాళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు మొదలైన రంగులతో కూడిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఫలితంగా తమ జాతకం మారిపోతుందని కొందరు, తమకు ఎలాంటి ఇబ్బందులు రావని ఇంకొందరు నమ్ముతూ ఉంటారు. ఇలా ఎక్కువ నమ్మేవారిలో వ్యాపారులు, సినీ నటులు, రాజకీయ నాయకులు ఉంటారని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేతికున్న ఉంగరాలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కుడి చేతి మధ్య ఉంగరం వేలుకు రెండు ఉంగరాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మధ్యవేలుకి నాగబంధం, ఉంగరం వేలుకి కూర్మావతారం ఉంగరాలు కనిపిస్తున్నాయి. దీంతో వీటి విశిష్టత ఏమిటి అనే చర్చ అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబంధం, కూర్మావతారం ఉంగరాలకు మంచి విశిష్టత ఉందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు ఆయనను ములాఖతులో కలిసి వచ్చిన తర్వాత బాలకృష్ణ, లోకేష్లతో కలిసి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేతివేళ్లకు ఉన్న రెండు ప్రత్యేక ఉంగరాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అప్పట్నుంచి వాటిపై చర్చ మొదలైంది. నాగబంధం ఉంగరం విషయానికొస్తే, నాగుపాము ఆకారంలో ఉండే ఈ నాగబంధం ఉంగరం వల్ల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని, అనుకోని విపత్తుల నుంచి ఇది రక్షిస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎలాంటి దుష్టశక్తులు పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని, రాహుకేతు దోషాలు, నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో కూర్మావతారం ఉంగరం విషయానికొస్తే, ఈ ఉంగరం ధరించడం వల్ల అధికార యోగం సిద్ధిస్తుందనేది విశ్వాసమని చెబుతున్నారు. అధికార యోగం రావాలంటే దైవబలం కావాలని ఆకాంక్షించేవారు ఇలాంటి కూర్మావతారం ఉంగరాలు ధరిస్తారని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి దోషాలు లేకుండా, ఎటువంటి కీడు జరగకుండా అధికార యోగం కోరుకోవడం వల్లే పవన్ ఈ రెండు ఉంగరాలు ధరించి ఉంటారని పండితులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీని కలుపుకొని వెళుతున్న పవన్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బలమైన ప్రభావం చూపాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే సీఎం పదవి కంటే జగన్ను గద్దెదించడమే ప్రథమ కర్తవ్యం అంటున్నారు. ఈ తరుణంలో పొత్తులో ఎక్కువ సీట్లు దక్కించుకుని బలమైన ప్రభావంతో టికెట్ దక్కిన ప్రతి చోట గెలుపు జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. తద్వారా షణ్ముఖ వ్యూహంతో అధికార పీఠాన్ని అందుకోవాలన్న దిశగా అడుగులు వేస్తున్నారు. మరి పవన్ ధరించిన ఉంగరాలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో చూడాలి.